చాయిస్ బ్రదర్స్ వివాహాలు మరియు పండుగ వేడుకలకు సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. స్టిల్ ఇంకా అదే స్టేజ్లో ఉన్నాను నేను. ఇప్పుడు ఏంటంటే మనకి లిమిటేషన్స్ ఉంటాయి. ఫస్ట్ అంటే ఏంటంటే బడ్జెట్ కన్స్ట్రెంట్స్ ఉంటాయి, లొకేషన్ కన్స్ట్రెంట్స్ ఉంటాయి. నేను చెప్తాను, మళ్ళీ దాన్ని డీటెయిల్గా మాట్లాడతాను. చాలా చాలా ఇబ్బందులు ఉంటాయి. ఫస్ట్ షూట్ సఫిస్టికేటెడ్గా జరగడం అనేది ఎంత పెద్ద సినిమా అయినా జరగదు. ఫస్ట్ థింగ్, ఎంత పెద్ద సినిమా అయినా సరే సఫిస్టికేటెడ్ షూట్ అనేది ఇక పర్టికులర్లీ సెట్స్ అయితే జరుగుతుంది. అంటే మనం సెట్ చేసుకుని మనం చేసుకుని మన కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్లో అయితే జరుగుతుంది. సో బేసిక్గా నేను ఎలాంటి ఫిల్మ్ మేకర్ అంటే నేను ఎప్పుడు న్యాచురల్ లొకేషన్స్ మీద డిపెండ్ అవుతాను. ఫస్ట్ థింగ్ అంటే నేను సెట్లో నేను తీయలేను సినిమా, నాకు రాదు. ఐఎమ్ జీరో. అంటే నాకంటే చండాలంగా ఎవరు తీయలేరు ఒకటి సెట్లో తీయమంటే సినిమా, షూర్. అదే న్యాచురల్ లొకేషన్స్కి వెళ్ళేసరికి మీకు చాలా పరిధులు ఉంటాయి, అడ్లు ఉంటాయి, ఎక్కువ హర్డిల్స్ ఎక్కువ ఉంటాయి. అంటే ఈ టైంలో ఇది అయిపోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చార్మినార్ రోడ్డు మీద షూట్ చేయాలి, నాకు దగ్గర ఒక 4 minutes సీన్ ఉంది. ఎగ్జాంపుల్ అనుకున్నాను, 4 minutes సీన్ ఉంది. నేను చార్మినార్ రోడ్స్ మీద చాలా సఫిస్టికేటెడ్గా ఉండాలి మళ్ళీ సీన్. అంటే ఏంటి, ఏదో దాచేసి కెమెరా తీసేమన్నట్టుంటే వర్కౌట్ అవ్వదు. సో చాలా కంట్రోల్, అంటే ఇది నిజంగానే నేను తెలియకుండా తీసిన దానిలో ఉందంటే బాగోదు, పిక్చరే చేసినట్టు ఉండాలి. సో నాకు షూటింగ్ లొకేషన్ టైం చాలా తక్కువ ఉంటుంది, పర్మిషన్ టైం. అంటే మార్నింగ్ 6 o'clock నుంచి 9 o'clock వరకు ఉంటుంది, 3 hours. 3 hours ఎలా తీసేస్తాం ఒక సీన్, తీయలేం కదా. సో ఇట్ వాస్ స్ప్లిటెడ్ బై 3 days. ఒక 3 daysలో ఎగ్జాంపుల్ చెప్తున్నా, 3 daysలో దీన్ని తీయాలి 3 hoursలో. ఈచ్ డే 3 hours వర్కింగ్ అవర్స్. చెయ్యాలి అంటే లోకల్ క్రౌడ్, సినిమాకి అవసరమైన క్రౌడ్, ప్లస్ కంట్రోల్ చెయ్యలేని ట్రాఫిక్, ఇలా చాలా పరిధులు ఉంటాయి. ఈ టైంలో ఏంటంటే మనకు కావాల్సిన షాట్ మన కళ్ళ ముందర కనపడుతూ తీలేకపోతున్నాం అనే ఒక చిన్న పెయిన్ ఉంటుంది చూసారా, అది అక్కడ ఫస్ట్ ఫ్రస్ట్రేషన్ జనరేట్ అవుతుంది. మనకు కావాల్సింది మనం తీసుకోలేనప్పుడు వచ్చేది ఫస్ట్ ఫ్రస్ట్రేషన్. ఆ టైంలో అది కనుక దాచేసుకుని ఓకే అని మొదలు పెట్టేసి ఉంటే కాంప్రమైజ్ స్టేజ్లోకి వెళ్ళిపోతాం, ఫస్ట్ కిందికి వెళ్ళిపోతుంది. సో బట్ అక్కడ కావాల్సింది మాత్రమే తీసుకుంటే, అంటే అక్కడ కంపల్సరీ మనం అనుకున్నదే కావాలని పట్టుబట్టి తెచ్చుకోవడం అనేది డైరెక్టర్గా నా జాబ్. అది ఫస్ట్. రేపు పొద్దున నన్ను తిట్టచ్చు ఎవరైనా, నీకు ఆ లొకేషన్ అంత అడిగా అంత ఇచ్చాను నేను, బట్ నాకు స్క్రీన్ మీద అది కనిపించట్లేదు అని. సో నేను ఆ రోజు ఆ క్వశ్చన్ నన్ను ఎవరు అడగకూడదు అనేది నా జాబ్. నేను చేసే పని అలాగే చేస్తాను. నేను ఇప్పుడు బోన్లో నించోవడం నాకు ఇష్టం ఉండదు ఫస్ట్. ఇప్పుడు ఆబ్వియస్గా ఫ్రస్ట్రేషన్ ఉంటుంది, కోపం ఉంటుంది, ఓన్లీ జాబ్ రిలేటెడ్. అది సైలెంట్గా చేయడం అనేది చాలా సఫిస్టికేటెడ్ ఫిల్మ్ మేకింగ్. అది అట్లీస్ట్ ఇంకా నేను అది డిజర్వ్ చేయను అప్పుడే. ఇంకా నేను ఇలాగే కష్టపడాలి. అది ఫ్రస్ట్రేషన్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, కోపం అవ్వచ్చు, ఆన్సెట్ అవ్వచ్చు, అది కంపల్సరీ. నన్ను తిట్టేవాళ్ళు ఉంటారు, నేను తిట్టేవాళ్ళు ఉంటారు, బట్ ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు ద జాబ్. ఆ టైంకి అది అవ్వలేదు అనుకోండి, ఒక్కసారి ఓకే అనేసుకుంటే అయిపోయింది లైఫ్లో. జీవితంలో మనం పోతాం కానీ సినిమా అక్కడే ఉంటుంది. ఒకసారి తిరిగి చూసుకుంటారు, ఆ తప్ప రోజు ఎందుకు చేశాను అనవసరంగా అన్న ఫీలింగ్తో నేను బతకలేను, నా వల్ల అవ్వదు. ఆ గిల్ట్ ఫీలింగ్తో నేను ఉండలేను. సో ఆబ్వియస్లీ నాకు ఇది బెస్ట్ కావాలనుకున్నప్పుడు, అది బేసిక్ ఏంటంటే 150 members సెట్లో ఉన్నారంటే 150 మైండ్ సెట్స్ బేసిక్గా. దాని ఇంపార్టెన్స్ ఎవరికి అర్థం కాదు ఫస్ట్. అంటే ఇంపార్టెన్స్ అర్థం అవుతుంది కానీ అంత క్లియర్గా అర్థం కాదు ఎందుకు అనేది. సో అవి ఏంటంటే రెస్పాన్సిబిలిటీస్ ఫస్ట్. సో డెఫినెట్గా ఇవన్నీ మీకు స్క్రీన్ మీద కనపడతాయి. ఇప్పుడు కేవీపీజీ తీసుకున్నా, ఇది తీసుకున్నా, ముందర అందర్ రాక్షస్ తీసుకున్నా, ఐ ఆల్వేస్ రోమ్డ్ ఇన్ రియల్ లొకేషన్స్. రోడ్ల మీదే చేశాను అన్నీ, బయటే చేశాను మొత్తం అంతా. సో డెఫినెట్గా నాకు ఇది లైఫ్ టైం ప్రాసెస్ అని నాకు అర్థమైపోయింది. ఓకే. సో మీరు అన్నట్టుగా ఆ రిగ్రెట్స్ అనేవి నేను లేటర్ ఉండడం నాకు ఇష్టం ఉండదు, సో ముందు నుంచి జాగ్రత్త పడతాను అన్న. ఫస్ట్ మూవీకి కూడా సేమ్ అలాగే ఉందా? అంటే ఫస్ట్ మూవీ అంటే చాలా హార్డిల్స్ ఫేస్ చేస్తారు అందర్ రాక్షసి టైంలో కూడా. మేబీ ఫస్ట్ మూవీ అంటే మీరు అంత పర్టికులర్గా ఉండలేకపోవచ్చు. ఫస్ట్ మూవీ ఉన్నానండి, అలా ఏం లేదు. ఓకే, ఐఎమ్ సో క్లియర్ విత్ దట్. బేసిక్గా అది ఫస్ట్ మూవీ మీరు స్క్రీన్ మీద చూసి, నేను పేపర్ మీద ఏదైతే రాశానో అదే తీశాను. ఆ సినిమా ఆడొచ్చు, పోవచ్చు, అందులో ఏమాత్రం లేదు. దానికి సాయి గారు ఇచ్చిన సపోర్ట్ కానీ ఇమ్మెన్స్. అది దాన్ని వాళ్ళు ఏ రకంగా కమెంట్ చేయలేం. ఒక ఫస్ట్ టైం డైరెక్టర్కి అంత ఫ్రీడమ్ ఇచ్చి చేసే సినిమాలు ఈ మధ్యకాలంలో అయితే లేవు. అలాంటి ప్రొడ్యూసర్స్ కూడా లేరు. టెరిఫిక్ అది. అంటే ఎక్కడ నన్ను ఒకరోజు క్వశ్చన్ చేసింది లేదు. ఆయన ఆల్రెడీ ఫైనల్ కట్ చూసాడు అంతే. ఏ రోజు ఇది తీసే అది పెట్టు అన్నది కూడా నన్ను ఎప్పుడు అడగలేదు ఆయన. ఫెంటాస్టిక్ పర్సన్ యాజ్ ఎ పర్సన్. నాకు అలా ఏం లేదు. ఫస్ట్ సినిమా అంటే నాకు ఫస్ట్ ఫిల్మ్ అన్న ఫీలింగ్ నాకు ఆ రోజు కూడా లేదు అసలు తీసినప్పుడు. ఐఎమ్ సో కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. అది పోయిందా ఆడిందా అనేది ఇట్స్ నాట్ మై పార్ట్. అది నేను ఇప్పటికీ ఆలోచించినది. నేను ఐ విల్ ఎంజాయ్ ద ప్రాసెస్. ఇంకా రిజల్ట్స్ మీదకి వెళ్ళి నెంబర్ల మీదకి వెళ్తే మైండ్ ఇదైపోద్ది. నేను చేయలేను, అప్పుడు నాకు రాదు. కరెక్ట్ మీ నేను ఒకటి అబ్జర్వ్ చేశాను, అది కరెక్టో కదా.
అందాల రాక్షస్ మూవీలో చూస్తే అందులో క్యారెక్టర్స్ కొంచెం అరుస్తూ మాట్లాడతాయి. నేను అది ఎలా ఇంటర్ప్రిట్ చేసుకున్నాను అంటే వాళ్ళు దగ్గరగా ఉన్న వాళ్ళ మధ్య దూరం ఉంది, అది అలా వ్యక్తం చేశారని ఇంటర్ప్రిట్ చేసుకున్నాను. నెక్స్ట్ కృష్ణగాడి వీరప్రేమ గాథకు వస్తే వాళ్ళ మధ్య లవ్ అనేది ఒక సైలెన్స్తో చూపిస్తారు. సో అక్కడ ఒక సిగ్నిఫికెన్స్ అలాగా. సో లైలో కూడా అలాంటిది ఏమన్నా ఉంటుందా? ఉందండి, డెఫినెట్గా ఉంది. మీరు చెప్పినట్టు అందాల రాక్షసులు అరుస్తూ మాట్లాడతారు అన్నది దానికి 2 రీజన్స్ ఉన్నాయి. మీరు చెప్పింది ఒక రీజన్ అయితే, నేను అది సినిమా మొదలుపెట్టినప్పటి నుంచి అందరికీ చెప్తానే ఉన్నాను, ఇంటర్వ్యూస్లో చెప్పాను, చాలా చెప్పాను. అది ఎర్త్ సన్ మూన్ లవ్ స్టోరీ. మీరు మాత్రం భూమి మీద ఉంటారు, ఈ రెండింటిని చూడగలుగుతారు. దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిస్టెన్స్ ఫస్ట్. ఇంకొకటి ఏంటంటే త్రో, ఐ ప్లేడ్ విత్ ద త్రో, బట్ సమ్హౌ అది కరెక్ట్ పోస్ట్ ప్రొడక్షన్ టైం నాకు కరెక్ట్గా లాక్ అయిపోయింది. ఆ టైంలో అది నేను బాగుందని నేను అనుకున్నాను, దాన్ని కరెక్ట్ చేసుకునే టైంలో సినిమా రిలీజ్ అయిపోయింది. ఓకే, అంటే అది బాగాలేదని ఫీల్ అవుతుంది? కాదు, అదే నెగిటివ్ కమెంట్ వచ్చింది, అదే కరెక్ట్ యాక్చువల్లీ. దాన్ని నేను కొంచెం ఫైన్ ట్యూన్ చేయాలి. ఇప్పుడు దాన్ని ఏమంటారు, ఇప్పుడు కొంచెం అంటే లిటిల్ బిట్ గార్నిషింగ్ చేస్తుంటే సూపర్గా ఉండేది. అది అందరికీ ఇప్పుడు కొంతమందికి అర్థమైంది మీరు చెప్పింది, కొంతమందికి మాత్రమే కనెక్ట్ అయింది అది, బట్ అందరికీ కనెక్ట్ అయ్యేది అది నేను అనేది, ఆ కరెక్షన్ జరిగేది. బట్ అది ట్రూ, సేమ్ అలాగే దీంట్లో కూడా అలాగే ఉంటుంది. దాంట్లో ఏదైతే సైలెన్స్ ఉందో, మీరు యాక్చువల్లీ మీరు చాలా ఇంటెలిజెంట్ వ్యూవర్ అనుకుంటా, ద ఎగ్జాక్ట్ థాట్ ప్రాసెస్ అది. దీంట్లో కూడా అలాగే ఉంటుంది. ఓకే, వాళ్ళ ఫీలింగ్స్ని తెలిపేలాగా ఏదో ఒకటి డెఫినెట్గా ఉంటుంది. దీంట్లో ఉండేది అబద్ధం. ఓకే, సో మీ మూవీ లై అని పెట్టారు కాబట్టి ఏంటి ఈ అబద్ధాల ద్వారానే ప్రేమను చూపిస్తారా? అలా కాదండి, అంటే అబద్ధాల ద్వారా చూపించడం కాదు, అంటే ప్రేమ ఉంటే అబద్ధాలు ఉంటాయి ఏం లేదండి, అలాంటి ఏం లేదు అసలు. అసలు అట్లేదు అసలు కథ, అసలు అట్లేదు కథ అంతా వేరే దగ్గర ఉంది. సో బేసిక్గా లై ఎందుకైందంటే అండి, ఇది సినిమా టైటిల్ ఇనీషియల్లీ కథ టేక్ ఆఫ్ దగ్గర నుంచి కూడా నేను మొన్న ట్రైలర్లో చెప్పినట్టు మీకు ఒక ఇంట్రడక్షన్ ఉంటుంది దాంట్లో, అంటే క్యారెక్టర్ ఇంట్రడక్షన్ అంటాం కదా, అలాగే ఒక అమ్మాయి ఇందులో చూస్తే హీరోయిన్ పరమ పిసినారి, అంటే ఇంత లోభిని ఇంత పిసినారిని మీరు ఎక్కడ ఎప్పుడు చూసుంటారు, ఆ రేంజ్ పిసినారి హీరోయిన్. అంటే ఒక క్యారెక్టర్ చిన్నప్పటి నుంచి అమ్మాయి లైఫ్ ఉంటుంది కథలో, ఒక పిసినారి. అలాగే సత్యం, తిందొక స్టోరీ, తిను ఏ సత్యం అంటే వాడుక భాషలో అసత్యం. అందుకే వీడికి పేరంటే చాలా ఇష్టం, అందుకే పొట్ట కోసినా భగవద్గీత మీద కొట్టేసినా అబద్ధాలే చెప్తాడు, నిజం చచ్చినా చెప్పడు అనే టేక్ ఆఫ్తో తిని క్యారెక్టర్ స్టార్ట్ అవుతుంది. ఈ 2 క్యారెక్టర్లు ఒక దగ్గర కలుస్తాయి, కలిసినప్పుడు ఒక కథ టేక్ ఆఫ్ స్టార్ట్ అవుతుంది. సేమ్ ఇదే టైంలో ఇంకొక కథ జరుగుతుంది, ఇవన్నీ వచ్చి ఒక దగ్గర బ్లెండ్ అవుతాయి కరెక్ట్గా. ఆ బ్లెండ్ అయిన పాయింట్లో ఒక అబద్ధం జనరేట్ అవుతుంది, ఈ అబద్ధం కథ నడిపిస్తుంది మొత్తం. ఈ అబద్ధం నడిపించిన కథ దాని రూపాంతరాలు చెందుతూ ఉంటుంది, గొంగళి పురుగు సీతాకోక చిలుకైనట్టు రూపాంతరాలు చెందుతూ మిమ్మల్ని తెలియని ఒక స్పేస్లోకి తీసుకెళ్తుంది. అంటే ఊహించని డ్రామా జరుగుతుంది కథలో. తర్వాత అసలు పెద్ద పెద్ద ట్విస్ట్లు ఓపెన్ అవుతూ ఉంటాయి ఒకటి. ఒక మ్యాక్డోనపస్గా ఉంటుంది సినిమా అంతా చూడటానికి, ఇది ఎమోషనల్గా. సో అలా అందుకు లై అయింది సినిమా. దీంట్లో దానికి ప్రీఫిక్స్ కింద దాన్ని ఏమంటారండి, క్యాప్షన్, లవ్, ఇంటెలిజెన్స్, ఎనిమిటీ, ఈ 3 ఎలిమెంట్స్ దీంట్లో ఉన్నాయి. లక్కీగా 2 మెర్జాయి. సో ఈ 3 పార్ట్లు ఉన్నాయి దీంట్లో కరెక్ట్గా, ఈక్వల్ బ్లెండ్ మొత్తం. అది దాని అవసరమైనప్పుడు అది ఓపెన్ అవుద్ది, అంతే, ఆ బాక్స్ ఓపెన్ అవుద్ది. మీ ఫస్ట్ మూవీ తీసుకుంటే అంత క్యారెక్టర్స్ అన్ని చాలా సాఫ్ట్గా ఉంటాయి, వాళ్ళ ఫీలింగ్స్ పక్కన వాళ్ళకి చెప్పాలి అన్నా కూడా వాళ్ళే మదన పడుతుంటారు. నెక్స్ట్ మూవీకి వస్తే మొత్తం తీసుకెళ్ళి రాయలసీమలో పెట్టారు, నెక్స్ట్ ఇప్పుడు ఇది మొత్తం తీసుకెళ్ళి అబ్రాడ్లో పెట్టేశారు. అంటే మామూలుగా ఇండస్ట్రీలో వాళ్ళు మేబీ వాళ్ళ మైండ్ సెట్ ప్రకారం, లేకపోతే ఆడియన్స్ కానీ ఎవరైనా ఒక డైరెక్షన్ అయినా ఒక మూవీ హిట్ అయినా వాళ్ళని ఒకలా చూడడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మూవీ తీసుకుంటే నెక్స్ట్ మూవీ అలాగే ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ మీరు సెకండ్ మూవీ అలా అయ్యింది. మళ్ళీ ఇంకెక్కడో ఆ స్టీరియో టైప్ కొంచెం ఉంటుంది, నెక్స్ట్ మూవీ కూడా ఇలా రావచ్చు అనుకున్నప్పుడు మళ్ళీ తీసుకెళ్ళి అంతా అబ్రాడ్లో పెట్టారు. ఏంటిది అంటే మీరు చూస్ చేసుకునేటప్పుడు అలా ఇంటెన్షనల్గా చూస్ బేసిక్గా అదేనండి నాకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, నేను అంటే బీయింగ్ రైటర్ ఫర్ మై ఓన్ స్టోరీ, నా కథలు నేనే రాసుకోవడం వల్ల నా జర్నీ చాలా పెద్దదండి ఒక కథతోటి. అంటే సినిమా తీయటం అనే ప్రాసెస్ చిన్నది, కానీ నేను చాలా కథని చాలా డీప్గా ఆలోచించి రాసుకుంటాను, రూట్స్ దాకా వెళ్ళి. అవి సినిమాలో ఉండొచ్చు లేకపోవచ్చు. సో అది నాకు దాని మీద చాలా ప్రతి క్యారెక్టర్కి ఒక హార్డ్ వర్క్ ఉంటుంది. అంటే హార్డ్ వర్క్ అంటే ప్రతి ఒక్కరు చేయాల్సిందే చచ్చినట్టు, అదేదో పెద్ద స్పెషల్ క్వాలిటీ కాదు.
జాబ్ రిక్వైర్మెంట్ అంతే. సో ఆ టైంలో ఏంటంటే నేను చాలా జర్నీ ఉంటుంది నాకు. నేను ఒకసారి ఒక ఎక్స్ప్రెషన్ తోటి ఒక కథ రాసేసిన తర్వాత నాకు మళ్ళీ ఆ ఎక్స్ప్రెషన్లోకి వెళ్ళి రాయాలంటే నేను బోర్ అయిపోతాను. అంటే ఆల్రెడీ చాలా డిశ్చార్జ్ అయిపోయి ఉంటుంది ఎమోషనల్. మొత్తం ఎఫర్ట్ అంతా అందులో పెట్టేసుకుంటారు అంటే కాబట్టి కొంచెం దాని నుంచి బయటికి రావాలి. నేను ఇమీడియట్గా అందుకనే నేను చేయలేను. ఐ వాంట్ టు షిఫ్ట్ ద జోనర్స్ ఇమీడియట్లీ. ఒక హారర్ తప్పించి ఏదైనా చేయగలను నేను. మోస్ట్ టఫెస్ట్ జోనర్ హారర్ అని నా ఫీలింగ్. అసలు అది ఆ హారర్ ఫిల్మ్ నిజంగా ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయడం అనేది ఇక టాప్ క్లాస్. ఎవరైనా అలా చేయగలిగితే. రీసెంట్గా నేను కంజూరింగ్ అని ఒక సినిమా చూసాను. ఫ్యాంటాస్టిక్ ఫిల్మ్ అది నేను చూసిన వాటిలో. అది హారర్ సినిమా చాలా కష్టం అండి చేయటం. అది అనుకున్నంత ఈజీ కాదు. అది దెయ్యం ఉందని చెప్పి చేయడం కాదు సినిమా. హారర్ అంటే ఆడియన్ మైండ్ ప్లేస్ చేయాలి. ప్రతి ఒక్క ఆడియన్ మైండ్లో డైరెక్టర్ కూర్చొని చేయాలి సినిమా. అది వీడు ఈ టైంకి భయపడాలా, ఈ టైంకి ఎలా భయపడతాడు, అది చాలా కష్టమైన జోనర్. అది నా దృష్టిలో నేను చేయలేను ఎప్పటికీ.